ఒక ఊళ్ళో శారద, అనామిక అనే పేద అత్తాకోడళ్ళు ఉండేవాళ్లు. వాళ్ళుంటున్న ఊళ్ళోని ఒక చెట్టు కింద పిజ్జా సెంటర్ పెట్టుకుని వ్యాపారం చేస్తూ ఉంటారు. ఒకరోజున అనామిక అత్తగారు శారద్తో, అత్తయ్య, ఈ పిజ్జా వ్యాపారం సరిగా జరగట్లేదు. అందరూ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. ఈ ఆన్లైన్ వచ్చినప్పటి నుండి మన పిజ్జా వ్యాపారం చాలా దెబ్బతింటుంది. ఇంకేదైనా వ్యాపారం చేద్దామా? ఏంటి కొల్ల నువ్వు మాట్లాడేది? ఎన్నో ఏళ్లకి ఈ వ్యాపారం చేస్తున్నావు. ఇది మంచిగా లేదని ఏ అనుభవం లేకుండా మరో వ్యాపారం ఎట్ట చేస్తాం చెప్పు? ప్రతి వ్యాపారంలో ఒడిదుడుకులుంటానే ఉంటాయి కోళ్ళ. ఈ మాత్రం దానికి భయపడితే ఎట్టా చెప్పు? భయపడ్డం కాదత్తయ్య, నా బాధని అర్థం చేసుకోండి. నేను అర్థం చేసుకున్నాను కోళ్ళ, నువ్వే సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావు. ఈ వ్యాపారం సరిగ్గా జరగడం లేదు కదా అత్తమ్మా. రేపటి రోజుల్లో మనం తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అలా ఏం అవదలే కోళ్ళ, మనకు కూడా మంచి రోజులు వస్తాయి. ఇంకెప్పుడు వస్తాయి అత్తయ్య? మన తర్వాత స్రవంతి వాళ్ళు కిరాణా షాప్ పెట్టుకున్నారు, బాగున్నారు. తన షాప్ దగ్గర ఎప్పుడు చూడు జనాలే ఉంటారు. ఆ స్రవంతికి డబ్బులే డబ్బులు. కోళ్ళ, కిరాణా షాప్కి పిజ్జా సెంటర్కి ఎంత తేడా ఉంటది? నేను అలా మాట్లాడుతూనే ఉంటాను, మీరేమో అలా చెప్తానే ఉండండి. చూడు కోళ్ళ, నువ్వు అన్నట్టు జనాలందరూ ఆన్లైన్లో తెచ్చుకుని తింటున్నారు. మనం అందరిలా కాకుండా కొంచెం కొత్తగా టేస్టీగా ఉండేలా పిజ్జాలు చేద్దాం. బయట 150 ఉన్న పిజ్జా మనం బయట 60 రూపాయలకి అమ్మేద్దాము. అప్పుడు జనాలు ఆళ్ళకాళ్ళగానే మన దగ్గరకు వచ్చి పిజ్జాలు కొంటారు. సరే అత్తయ్య, ఈ ఒక్కసారి మీ మాట వింటాను. ఓ 10 రోజుల తర్వాత గనక ఇలాగే ఉంటే మనం కొత్త వ్యాపారం చేయడానికి మీరు ఒప్పుకోవాలి. సరే కోళ్ళ, కొత్త వ్యాపారం గురించి పక్కన పెట్టి ఉన్న వ్యాపారం ఎట్ట డెవలప్ చేయాలో ఆలోచించు అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకొని ఆ రోజు నుండి ఇద్దరూ టేస్టీగా పిజ్జాలు తయారు చేయడం మొదలుపెట్టారు. అప్పటికి సాయంత్రం 4 అవుతుంది. ఒక్కరు కూడా రావటం లేదు. అటుగా కారులో వెళ్తున్న ధనుష్ అనే ధనవంతుడికి బాగా ఆకలిగా ఉండటంతో ఆ పిజ్జా సెంటర్ దగ్గర కారాపాడు. ఇక్కడేదో పిజ్జా సెంటర్ ఉంది, పిజ్జా తినేసి వెళ్దాం, బాగా ఆకలిగా ఉంది అని అనుకుంటూ ఆ పిజ్జా సెంటర్లోకి వెళ్ళాడు. అనామిక అతన్ని చూసింది. రండి సార్, రండి, అలా కూర్చోండి. మీకేం కావాలో చెప్పండి సార్. 1 చీజ్ పిజ్జా. అలాగే సార్ అని చెప్పి అనామిక అక్కడి నుంచి అత్తగారు శారద దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య, ఆ సార్కి చీజ్ పిజ్జా కావాలంట, ఇవ్వండి. అలాగే కోళ్ళ అని చెప్పి శారద కాసేపటికి చీజ్ పిజ్జా తీసుకువెళ్లి ధనుష్కి ఇచ్చింది. థ్యాంక్ యూ అని చెప్పి ధనుష్ ఆ చీజ్ పిజ్జాని చకచకా తిన్నాడు. వెంటనే, ఎక్స్క్యూజ్ మీ, ఇంకో 2 పిజ్జాలు ఇవ్వండి. అట్టాగే బాబు, ఇప్పుడే తీసుకొస్తానుండు అని చెప్పి శారద లోపలికి వెళ్ళింది. ఏమైందత్తయ్య? కోళ్ళ, ఇప్పుడొచ్చిన బాబుకి ఇంకో 2 చీజ్ పిజ్జాలు కావాలంట. నేను ఇచ్చేత్తాలే, నువ్వు రెడీ చేస్తా ఉండు. అలాగే అత్తయ్య అని చెప్పగానే శారద 2 చీజ్ పిజ్జాల్ని తీసుకెళ్లి ధనుష్కిస్తుంది. ధనుష్ వాటిని సంతోషంగా ఇష్టంగా తింటూ ఉంటాడు. అతన్ని చూసి తనలో తాను శారద ఇలా అనుకుంటుంది. ఎట్టాంటోళ్ళు రోజుకు 25 మంది వస్తే సూపర్ అంటే సూపర్, డబ్బులే డబ్బులు. అప్పుడు కోడలకి ఇంకో కొత్త వ్యాపారం పెడదామనే ఆలోచన కూడా రాదు. ఇప్పుడున్న ఈ పిజ్జా వ్యాపారాన్ని బాగా చూసుకుందాం అత్తయ్య అంటది అని అనుకుంటూ అనామిక దగ్గరికి వస్తుంది శారద. 10 నిమిషాల తర్వాత ధనుష్ తాను తిన్న పిజ్జాలకి డబ్బులిచ్చి వెళ్తూ, ఇలా చూడండమ్మా, మీ స్టోర్లో పిజ్జాలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. నేను ఎన్నోసార్లు ఎన్నో డబ్బులు పెట్టి అనేక చోట్ల పిజ్జాలు తిన్నాను, కానీ ఇంత రుచికరమైన పిజ్జా నేనెప్పుడూ తినలేదు. చాలా థ్యాంక్స్. ఇంకో మాట, రేపటి నుండి నేను రావటం లేట్ అయినా సరే నాకోసం ఒక 2 పిజ్జాలు పక్కకుంచండి, అయిపోయాయని మాత్రం చెప్పకండి అని ధనుష్ చెప్పగానే అత్తాకోడలు ఎంతో సంతోషపడతారు. తప్పకుండా సార్, మా పిజ్జాలు రుచిగా ఉన్నాయని చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు చెప్పినట్టుగా మీకోసం 2 చీజ్ పిజ్జాలను పక్కన పెడతాను. మరి మీరు ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా వస్తాను. కావాలంటే డబ్బులు ఇప్పుడే పే చేయనా? వద్దులే బాబు, రోజు వస్తానని చెబుతున్నారు కదా, రండి అని శారద చెప్పగానే ధనుష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ధనుష్ అన్న మాటలు విన్నాక అత్తాకోడలిద్దరూ సంతోషపడతారు. ఆ రోజు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడికి వచ్చి పిజ్జాలు తింటారు. కొద్దిసేపటికే వాళ్ళ షాప్లో ఉన్న పిజ్జాలన్నీ అయిపోతాయి. అప్పుడు అనామిక, అత్తయ్య, మీరు చేసిన ఈ ఆలోచన చాలా బాగుంది. ఈరోజు పిజ్జాలు మొత్తం అయిపోయాయి. మనం రేపటి నుంచి కొంచెం ఎక్కువ పిజ్జాలని తయారు చేద్దాం. సర్లే కోళ్ళ,
ప్రతిదానికి ఆవేశపడకూడదు, ఆలోచన చెయ్యాలి. మనం చెయ్యాల్సిన ప్రయత్నం కూడా చెయ్యాలిగా. ఈ రెండు చేయకుండా వ్యాపారం బాగా సాగాలి, డబ్బులు బాగా రావాలంటే ఎట్ట వస్తాయి? అబ్బా అత్తయ్య, టైం దొరికిన ప్రతిసారి నా క్లాస్ తీసుకుంటున్నారు. క్లాస్ కాదు కోడలా, నిజం చెబుతున్నాను. విజయం ఎప్పుడైనా ఒకేసారి రాదా నామిక? ఓపిక పట్టాలి, కష్టపడాలి అని అత్తాకోడళ్ళు ఆ రోజు నుంచి సంతోషంగా మరిన్ని పిజ్జాలు ఎక్కువ తయారు చేస్తూ ఉంటారు. అవన్నీ అమ్ముడిపోతూ ఉంటాయి. అలా వాళ్ళ పిజ్జా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతూ ఉంటుంది. డబ్బులు కూడా బాగా వస్తూ ఉంటాయి. కోళ్ళ, ఇప్పుడు నువ్వును అబ్బాయి ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళండి. వెళ్ళి పిల్లలు ఎందుకు పుట్టట్లేదో చూపించుకోండి. అప్పుడంటే డబ్బులకి ఇబ్బంది ఉంది కాబట్టి నేనే ఇప్పుడు వద్దులే అని చెప్పా. ఇప్పుడు మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా, అందుకని వెళ్ళి డాక్టర్ని కలిసి రండి. అలాగే అత్తయ్య, నేను కూడా మీతో హాస్పిటల్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అత్తయ్య. కాకపోతే ఎలా మొదలు పెట్టాలన్న విషయం అర్థం కాక ఆగాను. నా దగ్గర నువ్వు ఏ విషయంలోనైనా ఇబ్బంది పడబాక్కోళ్ళ. అత్తలాగా కాదు, అమ్మలా అనుకొని చెప్పు. అన్ని విధాలా నేను నీకు సహాయం ఉంటానుగా. తప్పకుండా అత్తయ్య అని ఒక రోజున రమేష్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది అనామిక. డాక్టర్ అన్ని చెకప్పులు చేసి భయపడాల్సిన అవసరం లేదు, అనామిక అమ్మయ్యే అవకాశం ఉంది అని చెప్పగానే అనామిక రమేష్లు ఎంతో సంతోషపడ్డారు. నేను కొన్ని మందులు రాసిస్తాను, అవి వాడితే సరిపోతుంది. తప్పకుండా వాడతాను డాక్టర్ అని చెప్పి ఆ డాక్టర్ రాసిన మందుల్ని తీసుకుని ఇంటికొస్తారు. డాక్టర్ ఏమన్నారా నామిక? నేను అమ్మన్నయ్యే అవకాశం ఉందని చెప్పారత్తయ్య. వారేవా కోళ్ళ, ఇక మనకన్నీ మంచి శుభశకునాలే అని మురిసిపోతూ అత్తాకోడళ్ళు పిజ్జా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఒక రోజున వాళ్లకు నోటీస్ వస్తుంది. రోడ్డు వైడనింగ్ చెయ్యాలి, ఇక్కడి నుంచి పిజ్జా సెంటర్ని తీసేయాలని ఉంటుంది. అదే విషయాన్ని ఆ నోటీసులో అనామిక చదివి అత్తగారు శారదకి చెప్తుంది. ఇదేంటి కోళ్ళ, అంత బాగున్న సమయంలో ఇక్కడ షాప్ తీసేయమంటున్నారు, ఇప్పుడు ఏం చేద్దామంటావు? అదే నాకు కూడా అర్థం కావడం లేదత్తయ్య అని మాట్లాడుకుంటూ ఉండగా ఆ రోజు కూడా ఎప్పట్లాగానే ధనుష్ అక్కడికొచ్చాడు. టేబుల్ దగ్గర పిజ్జాల కోసం కూర్చుంటాడు. శారద పిజ్జాలు తీసుకొచ్చి ధనుష్కిస్తుంది. ఎప్పుడూ హుషారుగా చలాకీగా మాట్లాడే అత్తాకోడళ్ళు ఆ రోజు దిగులుగా ఉంటారు. అది గమనించాడు ధనుష్. ఏంటమ్మా, నేను ఎప్పుడు మీ షాప్కొచ్చినా ఎంతో హుషారుగా మాట్లాడేవాళ్ళు, ఈరోజేంటి ఇలా దిగులుగా ఉన్నారు? ఏదో అడగాలనిపించి అడుగుతున్నాను, మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పకండి. అదేం లేదులే బాబు, రేపటి నుంచి ఇక్కడ ఈ షాప్ ఉండదు. మేము పిజ్జాలు తయారు చేయడం లేదు. అదేంటి, మానేస్తున్నారా? లేదంటే షాప్ని ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తున్నారా? లేదు బాబు, ఇప్పుడు మీకేం చెప్పాలో అర్థం కావడం లేదు. అదేంటి, ఏమైంది? మీకు లాభాలు రావటం లేదా? మాకు పిజ్జాలు చేయడం అంటేనే ఇష్టం బాబు. మేం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఈ పిజ్జా షాపే మమ్మల్ని బ్రతికించింది. దీని ద్వారా మేమందరం బతికాం. మాకు కష్టంగానే ఉంది గాని ఇప్పుడేమో ఆపక తప్పడం లేదు. అసలు ఏమైందో నాకు వివరంగా చెప్పండి. ఈ సర్కారు రోడ్లని పెద్దగా చేస్తారంట, అందుకే మా ఈ పిజ్జా షాప్ని ఎక్కడి నుండి తీసేయమన్నారు బాబు. అయ్యో, దానికి ఎందుకంతలా బాధపడుతున్నారు? మీ ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకోండి. ఇంటి చుట్టుపక్కల పిజ్జాలు తినేవాళ్ళు ఎవరు ఉండరయ్యా. అక్కడ మాకు వ్యాపారం సాగదు. ఒకవేళ పెట్టినా పిజ్జాలు తినేసి రేపు మళ్ళీ కలిసినప్పుడు డబ్బులు ఎత్తానని చెప్పి వెళ్ళిపోతారు, మర్చిపోతారు. మాకు డబ్బులు ఇవ్వరు. సరే అయితే, ఈ దగ్గరలోనే నాకు ఆఫీస్ ఉంది, అక్కడే మీరు ఈ పిజ్జా సెంటర్ పెట్టుకోండి. నేనింత దూరం రావాల్సిన అవసరం నాకు ఉండదు. ఏమంటారు? అక్కడ మిమ్మల్ని ఎవరూ తీసేయమని కూడా అడగరు. ఆ మాటలు విన్నాక అత్తాకోడలిద్దరూ ఎంతో సంతోషపడతారు. చాలా సంతోషం బాబు. రేపటి నుండి మేం పిజ్జాలు చేయలేమని బాధపడ్డాం. మీరు మాకు పిజ్జా సెంటర్ పెట్టుకోవడానికి స్థలం ఇస్తా అన్నారు. అందుకు మాకు చాలా సంతోషంగా ఉందా బాబు. అలా అత్తాకోడళ్ళు ధనుష్ ఆఫీస్ ముందు పిజ్జా సెంటర్ పెట్టుకుని సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టీ స్టోరీ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఒక చెట్టు కింద తోపుడు బండి మీద కూర్చొని సమోసాలు అమ్ముతూ ఉంటాడు ప్రసాద్. సమోసాలు బాబు, సమోసాలు. ఆలు సమోసాలు, ఉల్లిపాయ సమోసాలు. 10 రూపాయలకి పెద్ద సమోసాలైతే 2, చిన్న సమోసాలైతే 4. రండి బాబు రండి, వేడివేడిగా ఇంటి దగ్గర ఎంతో రుచిగా చేసిన సమోసాలు అని అంటూ ఉండగా
అతని భార్య శారద లంచ్ డబ్బా పట్టుకొని అక్కడికొచ్చింది. ఏమయ్యా, అన్నం తీసుకొచ్చా, అట్ట వెళ్ళి కూర్చొని తిను, నేను సమోసాలు అమ్ముతా ఉంటానులే. అన్నం మాత్రమే తెచ్చావా? కూర తేలేదా? అబ్బా, అన్నం అంటే అన్నం ఒకటే కాదయ్యా, అన్నమో కూర రెండూ తెచ్చాను. అప్పుడు నువ్వు ఏమయ్యా అన్నం కూర తీసుకొచ్చాను వెళ్ళి తిను అని చెప్పాలి. అలాగే, రేపటి నుంచి చెప్తానులే, ఇప్పుడు మాత్రం వెళ్ళి తినండి. సరే గాని ఏం కూర తీసుకొచ్చావు? నీకిష్టమైన కూరే. ఓహో, అయితే ఎగ్గు టమాటా చేసుకొచ్చావన్నమాట. అవునయ్యా, నిన్న మొత్తం ఆవకాయ పచ్చడి వేసుకొని తిన్నారు కదా, అందుకే ఈరోజు మీకు ఇష్టమైన ఎగ్గు టమాటా చేసుకొచ్చా. వెళ్ళి కడుపు నిండా తినండి, నేను సమోసాలు అమ్ముతానులే. ఎట్టా అమ్మాలో తెలుసు కదా. అబ్బా, నేను నేర్పింది తిరిగి నాకే నేర్పాలని అనుకుంటున్నారా? అది సరే గాని శారదా, కొడుకు ఇంటర్వ్యూకి వెళ్ళాలి అన్నాడు, వెళ్ళాడా? వెళ్ళాడు. మన పేద బతుకులు కొడుకు ఉద్యోగం మీద ఆధారపడి ఉన్నాయి. అవును శారదా, 9 నెలలు మోసి 30 ఏళ్లగా సమోసాలు అమ్ముతూ కొడుకుని చదివిచ్చాను. ఖచ్చితంగా ఆడికి జాబ్ వచ్చుద్ది, మన జీవితాలు మారతాయి. నేను కాదు, మీరు కాదు, కొడుకు చదువు వెనక మనిద్దరి కష్టము ఉందయ్యా. అవును శారదా, అమ్మా నాన్న నాకు ఉద్యోగం వచ్చింది అని ఆడు చెప్తే వినాలనుంది శారదా. నాకెందుకో ఆ మాట ఈరోజు నిజమయ్యేలా ఉంది అని చెప్పగానే ప్రసాదు శారదకి సమోసాని తినిపించాడు సంతోషంగా. వెళ్ళి తినండి అని చెప్పి శారద సమోసా తింటూ ఉంటుంది. ఇక ప్రసాద్ ఆ చెట్టు కింద చిన్నపాటి చాప మీద కూర్చొని అన్నం కూర వేసుకొని తింటూ ఉంటాడు. శారద సమోసాలు అమ్ముతూ ఉంటుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. 25 ఏళ్ల అనామిక తన స్నేహితురాలు రజితతో కలిసి కాలేజ్ నుంచి బస్టాప్ వైపు నడుస్తూ ఉంటుంది. ఎందుకే అనామిక వంటలు వంటలు అని అలా మీ అమ్మని బాధ పెడతావు? నీకు తెలుసు కదా రజిత, నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. ఏదో ఒకటి వెరైటీ చేసి పెడతానని. అందుకే కావలసిన సరుకులు షాప్ నుంచి తీసుకురమ్మని ఎంత చెప్పినా ఎప్పుడు చెప్పినా డబ్బులు లేవని అంటుంది తప్ప ఈరోజు నేను తీసుకొస్తానని మాత్రం అనదు. వద్దులే, నేనిప్పుడు నిజం మాట్లాడితే నువ్వు తిట్టుకుంటావు. నన్ను వదిలిపెట్టిపోయిన మా నాన్న గురించేనా? అవుననామిక, మీ నాన్న ఆడపిల్ల పుట్టిందని తెలిసి మీ అమ్మని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుండి గుడి దగ్గర పూలమ్ముతూ మీ అమ్మ నిన్ను చూసుకుంటూ పోషించుకుంటూ ఇంత పెద్ద చేసింది, చదివిస్తుంది కూడా. నువ్వే అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు? అని రజిత అనగానే అనామిక మౌనంగా ముందుకు నడుస్తూ వెళ్ళిపోతుంది. వంటలు చేస్తానని తెగ గొప్పలు పోతున్నావు కదా, అందుకే నాకు తెలిసిన ఒక హోటల్లో మాట్లాడి పెట్టాను. ఈరోజు నిన్ను తీసుకుని రమ్మని చెప్పారు. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం, పద అని చెప్పగానే అనామిక సంతోషపడుతూ, నిజమా రజిత? అయితే పద, నా వంటలతో ఆ హోటల్ వాళ్ళకి మెంటల్ తెప్పిస్తాను. అదేమిటి అనామిక, ఒకేసారి అంత మాట అనేసావు? వాళ్ళు నీకు అవకాశం ఇస్తే నువ్వు వాళ్ళకి మెంటల్ తెప్పిస్తావా? ఏదో ఒకటి తెప్పిస్తానులేవే, ముందు ఆ హోటల్కి పద అని చెప్పగానే రజిత అనామికాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఖాళీ పూల తట్టను తీసుకుని తన మట్టి ఇంటికొచ్చింది అనామిక తల్లి సుజాత. ఇంటికి తాళం వేసి కనిపిస్తుంది. కూతురు అనామిక ఇంకా ఇంటికి రాలేదన్నమాట. ఎప్పుడు ఈ టైంలోపే కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసేది. ఈ రోజు రాలేదంటే కాలేజీలో చదువుకుంటుంది కావచ్చు. కూతురు వచ్చే వరకు పూలు కోసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఉద్యోగం సాధించిన రమేష్ ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకి చెప్పాలని సంతోషపడుతూ సమోసాలు అమ్ముతున్న తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు. కొడుకుని చూసి ఆనందపడ్డారు తల్లి తండ్రి ఇద్దరు. ఏం బాబు, ఉద్యోగం వచ్చిందా? వచ్చిందమ్మా. మొదటి ఏడాది కాబట్టి జీతం కొంచెం తక్కువ ఉంటుంది. పని నచ్చితే జీతం పెంచుతామని చెప్పారు నాన్న. సర్లే బాబు, మొత్తానికి నీకు ఉద్యోగం వచ్చింది. నెల నెల జీతం వచ్చుద్ది. బతకడానికి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంక నువ్వు పెళ్లి చేసుకో బాబు. నువ్వు కాళ్ళు సంతోషంగా ఉండటం మేమిద్దరం చూడాలి. నాన్న, ఇప్పుడే కదా నాన్న నాకు ఉద్యోగం వచ్చింది, అప్పుడే పెళ్ళేందుకు చెప్పండి. కొంతకాలం ఆగుదాం నాన్న, డబ్బులు సమకూర్చుకుందాం. ఇప్పటి వరకు అప్పు చేయలేదు, పెళ్లికి మాత్రం అప్పు చేయడం ఎందుకు చెప్పు నాన్న? కొడుకు చెప్పేది కూడా నిజమేనయ్యా. అయినా బాబు, ఎప్పటి నుండి చూడటం మొదలు పెడితేనే అప్పటికి పెళ్లి సెట్ అవుద్ది. నువ్వేం కంగారు పడబాక, ఇక ఇంటికెళ్ళు, మేము సాయంత్రం వస్తాంగా. సరే అమ్మా అని చెప్పి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారదా ప్రసాద్లు సమోసాలు అమ్ముతూ ఉంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. రమేష్
తనకొచ్చిన చిన్న జాబ్కి వెళ్తూ ఉంటాడు. శారదా దంపతులు సమోసాలు అమ్ముతూ ఉంటారు. అనామిక కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక హోటల్కి వెళ్ళి వంటలు చేస్తూ కొంత డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. ఆ డబ్బుల్ని తీసుకొచ్చి విషయం చెప్పి తల్లి సుజాతకిస్తుంది. నీ పెళ్లికి ఈ డబ్బులు ఉపయోగపడతలే తల్లి అని చెప్పి ఆ డబ్బుని దాచిపెడుతూ ఉంటుంది సుజాత. అంటే నాకు పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలు పెట్టేశావా? అవును తల్లి, చూస్తున్నాను గాని ఏది సరిగా కుదరట్లేదు. నేను వంటలు చేసేవాడిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనమ్మా అని చెప్పి అనామిక కాలేజ్కి వెళ్ళిపోతుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున అనామిక రమేష్లకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. ఇద్దరూ ఒకరికొకరు నచ్చుకుంటారు. అన్నయ్య, వదినా, మేము చాలా పేదవాళ్ళం. పూలు అమ్ముకుంటూ కూతుర్ని చదివించుకుంటున్నాను. అది చదువుకుంటూ వంట పిచ్చితో ఒక హోటల్లో వంటలు చేసుకుంటూ ఉంటుంది. ఆ డబ్బులు, పూలు అమ్మగా వచ్చిన డబ్బులు మొత్తం కలిపి 1,00,000 రూపాయల వరకు ఉన్నాయి. ఆ డబ్బులు మాత్రమే ఇప్పుడు మీకు ఇవ్వగలను. అవి కూడా మాకొద్దొదినా, అనామిక పేరు మీద బ్యాంకులో వేసుకోండి. ఇద్దరం కలిసి ఉన్నంతలో పెళ్లి చేద్దాము అని 2 కుటుంబాల వాళ్ళు మాట్లాడుకొని రమేష్కి అనామికకి పెళ్లి గుళ్ళో జరిపించేస్తారు. అనామిక అత్తగారింటికొచ్చింది. అత్తయ్య, ఇక నుంచి మీరు మావి ఇంటి దగ్గరే ఉండండి. ఆయన పనికెళ్ళిన తర్వాత నేను వెళ్ళి సమోసాలు అమ్ముతాను. వద్దు తల్లి, నువ్వు కొత్త కోడలవి. ఇంటి దగ్గర ఉంటా, ఇంటి పని వంట పని చేసుకుంటా చక్కగా సంతోషంగుండు. మావయ్య, మీరైనా చెప్పండి మావయ్య. అత్తయ్య చెప్తుంది కదా తల్లి, అయినా ముందు కొడుకుని అడిగావా? లేదు మావయ్య, ఆయనేం అడగలేదు. ఇప్పుడు మీరు సమోసాలు అమ్మడానికి వెళ్తున్నామని అన్నారు కదా, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. అవును కోళ్ళ, పెళ్ళయ్యింది. నువ్వు మా ఇంటికి వచ్చావు. ఇక నుండి ఇంటి దగ్గరుండి చేయడానికి ఏముంటుంది చెప్పు. అందుకే నేను ఆయన వెళ్ళి అప్పట్లాగానే ఆ చెట్టు దగ్గర సమోసాలు అమ్ముకుంటా ఉంటాం. మరి ఇంటి దగ్గర నేనేం చేయాలత్తయ్యా? పళ్ళన్నీ అయిపోయాక టీవీ పెట్టుకుని చూసుకోకోళ్ళా. లేదత్తయ్య, నేను కూడా మీతో పాటే వస్తాను. ప్లీజ్ అత్తయ్య అని అనామిక బ్రతిమాలేసరికి శారద దంపతులు కాదనలేకపోతారు. అనామికాని తీసుకుని చెట్టు దగ్గరికి వస్తారు. సమోసాలు అమ్ముతూ ఉంటారు. సమోసాలు కొనటానికొస్తున్న వాళ్ళు సమోసా చాట్ అడుగుతుంటారు. ఇదేంటయ్యా, ఏదో సమోసా చాట్ అడుగుతున్నారు? అది ఎట్టా చెయ్యాలో ఏం అర్థం కావడం లేదు. అత్తయ్య, సమోసా చాట్ ఎలా చేయాలో నాకు తెలుసు. మీరు గనక ఒప్పుకుంటే సమోసా చాట్ చేసి నేనమ్ముతాను. ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి. మావయ్య, మీరైనా చెప్పండి మావయ్య. అమ్మా కోళ్ళ, నీకు సమోసా చాట్ చేయడం ఎట్టాగూ వచ్చు గదా. రాత్రికి కొడుకొస్తాడుగా, మాట్లాడుకుందాంలే తల్లి. కొడుకు గనక ఒప్పుకుంటే నువ్వు సమోసా చాట్ పెట్టుకుందువు గాని నేను కౌంటర్ దగ్గర కూర్చుంటాను. మీ అత్తయ్య వచ్చిన వాళ్ళకి సర్వీస్ చేసుకుంటా ఉంటది. ఈ ఆలోచన ఏదో బాగుంది మావయ్య, అలాగే అని చెప్పి అనామిక అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు రాత్రి రమేష్ ఇంటికి వస్తాడు. ఆ తర్వాత అనామిక రమేష్కి విషయం చెప్తుంది. సరే అనామిక, కానీ ఈ విషయం అమ్మా నాన్నకి చెప్పావా? చెప్పానండి, అంతా మీ ఇష్టమని చెప్పారు. మీరు చెప్పండి. నేను సమోసా చాట్ చేసి అమ్ముతాను. మీరు చేసేది చిన్న ఉద్యోగం, సంపాదన కూడా తక్కువే. నా ఉద్దేశం మిమ్మల్ని తక్కువ చేయడం కాదండి. సరే అనామిక, నాకు అర్థమైంది. నేను అర్థం చేసుకోగలను. నువ్వు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా. నాది నిజంగానే చిన్న ఉద్యోగం. ప్రస్తుతం శాలరీ కూడా తక్కువగానే ఇస్తున్నారు. మన కుటుంబానికి సరిపడా శాలరీ రావాలంటే నా ఉద్యోగంలో ఇంకా సమయం పడుతుంది. అందుకనే ఇప్పుడు నువ్వు సమోసా చాట్ వ్యాపారం చేయటానికి నేను ఒప్పుకుంటున్నాను అనామిక అని రమేష్ తన అంగీకారాన్ని తెలపగానే అనామిక ఎంతో సంతోషపడుతుంది. శారదా దంపతుల్ని పిలుస్తుంది. అక్కడికి శారదా ప్రసాద్ ఇద్దరూ వస్తారు. ఏమెందుకోళ్ళా? అత్తయ్య, నేను సమోసా చాట్ చేసి అమ్మడానికి ఆయన ఒప్పుకున్నారు. అవునమ్మా, అనామిక చెప్పేది నిజమే. అనామిక సమోసా చాట్ బాగా చేస్తుంది. సమోసా చాటే కాదు, తనకి వంటలు చేయటం అంటే బాగా ఇష్టం. అద్భుతంగా వంటలు చేస్తుంది. పైగా పిల్లలు పుట్టే సమయానికి మన దగ్గర ఎంతో కొంత డబ్బులుండాలి కదా. మన అప్పులు తీరాలి, డబ్బులు పోగేసుకోవాలి. పిల్లల చదువులకి, వారి భవిష్యత్తుకి చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకే అనామిక ఈ సమోసా చాట్ వ్యాపారం చేస్తానంటే నేను కూడా ఒప్పుకుంటున్నాను అని చెప్పటంతో శారదా దంపతులు ఎంతో సంతోషిస్తారు. ఇక ఆ రోజు నుంచి అనామిక సమోసా చాట్ తయారు చేస్తూ అమ్ముతూ ఉంటుంది. అతి తక్కువ కాలంలోనే అనామిక తయారు చేసి అమ్ముతున్న ఈ సమోసా చాట్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా ఫేమస్ అవుతుంది.
ప్రతిరోజు చాలామంది అనామిక దగ్గరికొచ్చి సమోసా చాట్ తిని వెళ్తూ ఉండేవారు. ఈ విధంగా వ్యాపారం విజయవంతంగా సాగటంతో బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది అనామిక. అనామిక కుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.